చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జీవితంలో కష్టాల కడలని పోలుస్తారు కవులు. కడలే జీవితం అయితే గంగపుత్రులకు తరతరాలుగా సముద్రమే తల్లి, తండ్రి, గురువు అన్నీ. ఉప్పు నీటి అలల మీద వారి బాల్యపు ఊయల మొదలవుతుంది. తెల్లని నురగలను తమ జీవితాలకు రంగులద్దుకుంటూ బతుకు సాగిస్తున్నారు. ఉదయం తొలికరణం సముద్రం గర్భం నుంచి ఉదయిస్తే వీరి పడవల తీరానికి లాగి చేపల వేటకు బయలుదేరతారు. వారి జీవితాలు నిత్యం సముద్రపు అలలతో సావాసం చేస్తాయి. వారి చేతలే వారి ఆయుధాలు, వారి పడవలే వారి ఇళ్ళు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని క్షణము పోరాడుతూ చేపలను పట్టి మనందరి ఆఖరి తీరుస్తారు. గుండెకు మేలు చేసే ఒమేగా ఫ్యాట్ అందించే వైద్యులు వీరు. తమ కోసం కాదు, తమ కడుపు నింపుకోవడానికి కాదు, ఎందరో ఆకలి తెచ్చడానికి తమ ప్రాణాలను పలంగా పెడతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని తుఫాన్లు వచ్చినా తమ జీవనోపాధిని మాత్రం వీరు వదలరు. ఎండైనా, వానైనా, చలైనా సముద్రపు ఒడ్డున వేచి చూస్తూ ఉంటారు. తమ వల నిండా చేపలు పడతాయని, తమ కుటుంబానికి తిండి దొరుకుతుందని, ఆ తల్లి గంగమ్మ తమను ఆదుకుంటుందని వారి నమ్మకం. కానీ వారి జీవితాలు అంత సులువుగా సాగవు. పేదరికం వారి నీడలా వెంటాడుతుంది. సరైన తిండి, బట్ట, ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల చదువులు ప్రశ్నార్థంగా నిలుస్తాయి. అనారోగ్యం వస్తే దిక్కులేని వారు అవుతారు. ప్రకృతి వైపరీత్యాలు వారిని మరింతగా కొంగదీస్తాయి. ఒక్కోసారి జలాల్లో పొరుగు దేశాలకు చిక్కి నరకం అనుభవిస్తూ ఉంటారు. అయినా వారి గుండెల్లో ఆశ చావదు. రేపటి రోజు బాగుంటుందని, తమ కష్టాలు తీరతాయని ఎదురు చూస్తూ ఉంటారు. అలల మాదిరిగానే ఒక పోటు తర్వాత మరొక తెడ్డు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారి జీవితాల్లోకి నావికుడిలా నాయుడు మళ్ళీ వచ్చాడు. వారి కష్టాలను గుర్తించి మత్స్యకారుల సేవలో అనే పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం నిజంగా ఓ గొప్ప విషయం. ఏటా నిషేధ సమయంలో 2 నెలల పాటు పని లేకుండా ఉండేవారికి 20,000 ఆర్థిక సహాయం అందించడం వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారి కష్టాన్ని గుర్తించినందుకు, వారి శ్రమను గౌరవించినందుకు ఒక నిదర్శనం. ఒక చిన్న ఆశాకరణం వారి కష్టాల చీకటిని పారద్రోలుతుంది. గత వైకాపా హయాంలో కరోనా అల్లకలంలో వారి జీవితాలు దుర్భరం అయ్యాయి. ఏ సహాయం అందలేదు. ఇప్పుడు నాయుడు వారికి ముందులా సహాయాన్ని పెంచడం, ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గతంలో కూడా మత్స్యకారుల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. వారి పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం, వారికి కావలసిన వలలు, పడవలు అందించడం వంటి చర్యలు వారి జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చాయి. వారి భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చాయి. డీజిల్పై రాయితీ ఇవ్వడం, కొత్త ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు మత్స్యకారుల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయి. కానీ జగన్ రెడ్డి మాటలకే, ఆర్భాటాలకే పరిమితం అయ్యాడు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం వంటివి వారిని ఆదుకుంటుంది. ఆ కుటుంబాలకు ఒక పెద్ద దిక్కుగా నిలుస్తుంది. కడలి ఒడ్డున జీవించే ఈ శ్రమజీవుల జీవితాలు ఎప్పుడూ కష్టాలతో వణుకుతూనే ఉంటాయి. వారి నిస్వార్థమైన సేవకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉందాము. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం వారి కష్టాల్లో కొంత ఊరటనిస్తుందని ఆశిద్దాం. వారి జీవితాల్లో వెలుగులు నిండాలని, వారి కలలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ సముద్రంలాగే వారి జీవితాలు కూడా ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఆకాంక్షిద్దాం. నమస్కారం.